తత్వాలు చాలా లోతైనవి. నిత్య జీవితంలో మానవుడు పాటించాలన్న ధర్మ సూక్ష్మాలను తెలియజేయడానికి శక్తి స్వరూపుడైన భగవంతుడు జరిపించే లీలా వినోదాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అందులో ఒక వారమే కోరిన వరాలనిచ్చే ఈశ్వరుడు హిమనగర పుత్రి అయిన పార్వతీదేవి వస్తున్న ఊరేగింపు మీరే చూడండి. భక్తుల సమ్మాల మదిలోన నెమ్మదిగా కదులుతూ ఊరేగింపుతున్నారు. సాయం సంధ్య వేళలో మంగళ వాయిద్యాల మధ్యన ముందుకు సాగుతుంది ఈ ఊరేగింపు. ఈ ప్రదోష వైభవాన్ని పరవశంతో జరుపుకుంటున్నారు. కృష్ణపక్ష త్రయోదశి నాడు మహాప్రదోష పూజ చాలా అద్భుతంగా అంటే కృష్ణపక్ష అంటే ఏమి చాలా విశేషం అంటే ఆ వేళలో దేవతలు పల్లికొండేశ్వర స్వామి దర్శనానికి వస్తారని, ఆ రోజు దర్శనం వెళితే సమస్త దేవతల కరుణ కటాక్షాలకు అందుకోవచ్చని భక్తుల నమ్మకం. ఎందుకంటే శివుడు హాలాహలాన్ని మింగి సొమ్మసిల్లిన వేళ 15,000 మంది దేవతలు ఈ స్థలానికి వచ్చినట్లు శివపురాణం చెబుతుంది. ఇక్కడ పరమేశ్వరుని నీలకంఠుడిగా, శ్రీకంఠ నంజుండేశ్వర స్వామిగాను, పల్లికొండేశ్వర స్వామిగాను భక్తులు స్తుతిస్తారు. అదేనండి, ఎక్కడుంది అని తెలుసుకుందామంటే ఎక్కడ కదండి, మన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా నాగలాపురం మండలంలో సురుటుపల్లి అనే గ్రామం ఉందండి. అక్కడే మన శివయ్య శివుడి నయన భంగిమలో ఉంటాడు. శ్రీ మరగదాంబిక సమేత పల్లికొండేశ్వర స్వామి క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది ఈ క్షేత్రం. అక్కడ శివుడు శయన భంగిమకు సంబంధించిన ఆసక్తికరమైన కథ ప్రచారం కూడా ఉందండి. అది కొద్దిగా సింపుల్గా టక్కని చెప్పేస్తాను వినండి. దేవదానవులు అమృత కోసం క్షీరసాగర మదనం చేసినప్పుడు ముందుగా హాలాహలం పుట్టింది. హాలాహలంలో లోకాలను దహించి వేస్తుండగా భీతహతులైన సురాసురులు లోకాలను కాపాడాలంటూ పరమేశ్వరుడిని మొరపెట్టుకున్నారు. లోకాలను రక్షించుకోవడానికి శివుడు ఆ కాలకూట విషాన్ని మింగి తన గరళంలో దాచుకున్నాడు. కాగా ఆ విష ప్రభావంలో తూలిన శివుడు కొంతసేపు పార్వతి ఒడిలో అలాగే నిద్రించాడు. కాబట్టి అక్కడ శివుడు ఆ శయన భంగంలోనే అక్కడ కొలువై ఉన్నారండి. సదాశివుడు మహావిష్ణువుల శయన భంగిమలో కనిపించే క్షేత్రం. ప్రదర్శన పూజ ఇక్కడ చాలా బాగా జరుగుతుందండి. చూడండి వీడియోలో నందీశ్వరుడికి అభిషేకం చేస్తున్నారండి. క్షీరాభిషేకం, గంధం అంత అభిషేకం చేస్తున్నారు చూడండి. ఎవ్రీ మంత్ ప్రదర్శన చాలా గ్రాండ్గా చేస్తారండి. అలాగే చేసి మన స్వామి వారిని ఊరేగింపు చేసి ఉత్సవంగా చేస్తారండి. ఈ విగ్రహాన్ని నేను ఇప్పుడు చూపిపోతున్నానండి. దేవుని పల్లికొండేశ్వరుని అద్భుతమైన దర్శనం. సౌభాగ్యాలను ప్రసిద్ధించే అమ్మవారి ఒడిలో తలను పెట్టు కాళ్ళను చాచి శీలిస్తున్న పరమేశ్వరుడు హాలాహల విషాన్ని స్వీకరించిన కాస్త విశ్రాంతి కొరకు ఈ విధంగా పవళించాడట. నాగాభరుడైన పరమశివునికి విషం వల్ల బాధ కలుగుతుందా? నాట్య కళా ప్రాశస్త్యాన్ని అభినయం ద్వారా తెలియజేస్తున్న శంకరుడు ఈ శయన భంగిమ ద్వారా ఎంత కష్టం ఎదురైనా తోడుగా నిలిచేది అర్ధాంగే. ఆమె పట్ల ప్రేమ చూపించండి. మీ క్షేమాన్ని కోరుకున్న నిజమైన హితురాలు ఆమె మనకు చెప్పకనే చెప్తున్నాడు ఆ స్వామివారు. అంతేకాదు ఆయన చుట్టూ గురు బ్రహ్మ విష్ణు మార్కండేయుడు తుంబరుడు నారదుడు వినాయకుడు కుమారస్వామి కుబేరుడు ఇలా సకల దేవతలు నిలిచి ఉన్నారు. ఋషులు అమరులు ఇలా అందరూ కలిసి ఉన్న ఈ దృశ్యానికి అందరూ ఇష్టపడే విధంగా నిజమైన జీవితం అని తెలియజెప్పడం శ్రీకంఠుడైన శ్రీ స్వామివారి విశిష్టను సాగించేందుకు జరుగుతుంది ఈ ప్రదోషం. ఓం నమః శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను